హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం ఇప్పుడు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో అనూహ్యమైన రీతిలో ముందుకు దూసుకెళ్తుంది. ఒకప్పుడు ఈ ఉత్పత్తులను కేవలం కొనుగోలు చేసే దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలకు ఈ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. అయితే ఈ వార్త వినగానే చైనా మరియు అమెరికా సైతం నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు భారత్ నుంచి ఐఫోన్ లాంటి హై ఎండ్ స్మార్ట్ ఫోన్లు, అత్యాధునిక ల్యాప్టాప్లు కూడా ఎగుమతి అవుతున్నాయి. శాంసంగ్, యాపిల్, షామీ వంటి ప్రపంచంలోని టాప్ టెక్ దిగ్గజ కంపెనీలు ఇప్పుడు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ను ఒక శక్తివంతమైన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చూస్తున్నాయి. ఈ వృద్ధి ఇప్పుడు ఎంతగానో ఊపందుకుంది. దాంతో చైనా కంపెనీల గుండెల్లో గుబులు మొదలైంది. ఆ భయం రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళు భారత ప్రభుత్వానికి లేఖలు రాసే స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు, చైనాకు భయం ఎందుకు వచ్చింది అని. ఫ్రెండ్స్, నిజానికి ఈ అభివృద్ధి ఏదో అనుకోకుండా జరిగిన విషయం కాదు. భారత్లో ఎలక్ట్రానిక్స్ రంగంలో వచ్చిన ఈ పెరుగుదల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల ఫలితం. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI స్కీమ్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ఇచ్చిన ఉత్సాహపూరిత ప్రోత్సాహం, చైనా నుంచి దిగుమతులపై విధించిన కఠిన ఆంక్షలు, విదేశీ కంపెనీలను భారత్లో ఫ్యాక్టరీలు స్థాపించేలా ఆకర్షించడానికి అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహాలు ఇవన్నీ కలిసి భారత్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. అయితే ఈ డెవలప్మెంట్ గురించి మరింత స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికి ముందు ఈ వీడియోను లైక్ చేయడం, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. భారత ప్రభుత్వం అందించిన ఈ ప్రోత్సాహాల ఫలితంగా భారత్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ తయారీలో ఆత్మనిర్భర్గా మారుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి దాదాపు 1,85,000 కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇందులో అతిపెద్ద వాటా మొబైల్ ఫోన్లదే, అంటే స్మార్ట్ ఫోన్లు, ఫీచర్ ఫోన్లు కలిపి. ఈ కాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ ఊపు చూసి చైనా కంపెనీలు, ముఖ్యంగా భారత్లో తమ తయారీ యూనిట్లను నడుపుతున్నవి ఇప్పుడు కంగారు పడుతున్నాయి. వాళ్ళ ఆందోళన ఇప్పుడు బహిరంగంగా వ్యక్తమవుతుంది. ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ICEA ఇది యాపిల్, ఫాక్స్కాన్, షామీ, ఒప్పో లాంటి దిగ్గజ కంపెనీల తరపున భారత ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో ఏమన్నారంటే, భారత ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యల వల్ల భారత్లో పనిచేస్తున్న చైనా కంపెనీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని. ఉదాహరణకు, వాళ్ళ ఇంజనీర్లకు వేసాలు ఇవ్వడం లేదని, అత్యాధునిక మెషినరీ కస్టమ్స్లో అడ్డుకుంటున్నారని, కస్టమ్స్ క్లియరెన్స్లో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల వెనుక ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంది. భారత్పై ఒత్తిడి తెచ్చి తమకు సడలింపులు ఇప్పించాలని. మీరు మాకు ఈ ఆంక్షలు తొలగించకపోతే మేము మా పెట్టుబడులను ఆపేస్తాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని బహిరంగంగా బెదిరింపు చేస్తున్నారు. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు భారత్ అలాంటి బెదిరింపులకు లొంగే దేశం కాదు. ఒకప్పుడు ప్రతి ఒత్తిడికి తలవంచిన భారత్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరికి వేసా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఏ మెషినరీ దేశంలోకి రావాలి, ఏది రాకూడదు అని భారత్ నిర్ణయిస్తుంది. భారత్ విధానం ఇప్పుడు స్పష్టంగా ఉంది. దేశ ప్రయోజనాలు, జాతీయ భద్రత ఇవే ఎప్పుడూ ముందు. ఈ స్పష్టమైన వైఖరి చైనాకు అతిపెద్ద చిరాకుగా, తలనొప్పిగా మారింది. ఇక ఈ లేఖలో చైనా కంపెనీలు ఏమన్నాయో ఒక్కసారి లోతుగా వినండి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన అత్యాధునిక హై క్వాలిటీ మెషినరీ, నైపుణ్యం ఉన్న ఇంజనీర్లను చైనా నుంచి తీసుకొచ్చేందుకు అనుమతి కావాలని. కానీ భారత ప్రభుత్వం ఈ విషయంలో చాలా కఠినంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతుంది. చైనా ఇంజనీర్లు చేసే పనిని ఇప్పుడు భారతీయ టెక్నీషియన్లు, భారతీయ మెషినరీతో చేయాలని భారత ప్రభుత్వం భావిస్తుంది. దాంతో ఈ నిర్ణయం చైనా కంపెనీలకు తీవ్రమైన ఇబ్బందిగా, అసౌకర్యంగా మారింది. చైనా కంపెనీలు కేవలం ఇక్కడితోనే ఆగలేదు. ఈ ఆంక్షలు కొనసాగితే మా ఉత్పత్తి తగ్గిపోతుంది, మా ఫ్యాక్టరీలు నష్టపోతాయి, మా పెట్టుబడులు ఆగిపోతాయి అని హెచ్చరిస్తున్నారు. మీరు మాకు చైనా నుంచి మెషినరీ, ఇంజనీర్లను తీసుకొచ్చే అనుమతి ఇవ్వకపోతే మేము మా డబ్బు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని బహిరంగంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కానీ భారత్ ఇప్పుడు ఈ బెదిరింపులకు తలొగ్గే స్థితిలో లేదు. ఎందుకంటే భారత ప్రభుత్వం ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతుంది. భారత్ను ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆత్మనిర్భర్ చేయడం. అందుకోసం కొన్ని ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా సరే ఆ దిశలో గట్టిగా నడవాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఇప్పుడు దేశంలో అన్ని రకాల మెషినరీ ఇక్కడే తయారవ్వాలి, టెక్నాలజీ ఇక్కడే అభివృద్ధి చెందాలి. విదేశీ ఇంజనీర్ల స్థానంలో మన భారతీయ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్లను సాధికారత చెయ్యాలి అని కోరుకుంటుంది. ఈ విషయం ICEAకు కూడా అర్థమవుతుంది. కానీ వాళ్ళు తమ కంపెనీల మజ్బూరీలో ఈ లేఖలు రాస్తూ
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు ఆట ఇప్పుడే మొదలైంది. భారత ప్రభుత్వం నిశ్శబ్దంగా దృఢంగా చేస్తున్న పనులు త్వరలో భారీ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కేవలం అసెంబ్లింగ్పై దృష్టి పెట్టడం లేదు, పూర్తిగా స్వదేశీ మ్యానుఫ్యాక్చరింగ్పై, స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధిపై ఫోకస్ చేస్తుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఇది కేవలం లేఖలు, ఫిర్యాదుల సమస్య కాదు. ఇది భారత్ ఆత్మనిర్భరతకు, చైనా ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న ఒక భారీ నిశ్శబ్ద పోరాటం. చైనా కంపెనీలు ఇప్పటి వరకు భారత్ను కేవలం ఒక అసెంబ్లీ హబ్గా చూశాయి. వాళ్ళ మెషినరీ, వాళ్ళ ఇంజనీర్లు వస్తారు, మన కార్మికులు కేవలం స్క్రూలు బిగిస్తారు. కానీ ఇప్పుడు భారత్ స్పష్టంగా చెప్పేసింది, మేము కేవలం స్క్రూలు బిగించే దేశం కాదు, మేము మా సొంత ఉత్పత్తులను మా సొంత టెక్నాలజీతో, మా సొంత పేరుతో తయారు చేస్తాం, మేడ్ ఇన్ ఇండియా అని గర్వంగా చెప్పుకుంటామని. గత 3 ఏళ్లలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు చైనా ఒక్కతాటిపై ఉన్న ఆధిపత్యాన్ని బద్దలు కొడుతున్నాయి. మొదటిది PLI స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా కంపెనీలను భారత్లో కేవలం అసెంబ్లీ చేయడం కాకుండా PCBలు, బ్యాటరీలు, చిప్లు, సర్క్యూట్లు లాంటి కాంపోనెంట్స్ను ఇక్కడే తయారు చేయాలని ప్రోత్సహిస్తుంది. రెండోది స్థానిక R&D సెంటర్లపై దృష్టి. భారత్ ఇప్పుడు జుగాడుతో సరిపెట్టడం లేదు. యాపిల్, శాంసంగ్ లాంటి దిగ్గజ కంపెనీలు ఇప్పుడు భారత్లో తమ R&D సెంటర్లను తెరవాల్సి వస్తుంది. తద్వారా స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. మూడోది చైనా ఇంజనీర్లపై వీసా ఆంక్షలు. ఒకప్పుడు ప్రతి నెల వేలాది చైనా టెక్నీషియన్లు భారత్లోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వీసా అప్రూవల్ను ఆలస్యం చేస్తూ ఆ స్థానంలో భారతీయ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్లను సాధికారిత చేస్తున్నారు. ఫ్రెండ్స్, 2023లో భారత్ సుమారు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ ఎగుమతులు చేసింది. కానీ 2026 నాటికి ఈ లక్ష్యాన్ని 4.5 లక్షల కోట్ల రూపాయలకు చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 70% కంటే ఎక్కువ మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఉంటాయి. అవన్నీ గర్వంగా మేడ్ ఇన్ ఇండియా స్టాంపుతో గణాంకాలు చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది భారత్ చైనాను ఎలా వెనక్కి నెట్టేస్తుందో. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో భారత్ ఇప్పుడు ప్రపంచంలో 2వ స్థానంలో నిలిచింది. యాపిల్ తన iPhone 15లో 16-17% భాగాన్ని ఇప్పుడు భారత్లో తయారు చేస్తుంది. అంతేకాదు డిక్సన్, లావా, మైక్రోమాక్స్, ఆప్టిమస్ లాంటి స్థానిక భారత కంపెనీలు చైనా సప్లయర్లను తొలగించడం మొదలుపెట్టాయి. ఇప్పుడు వీళ్ళు స్వదేశీ సప్లయర్లతో, స్వదేశీ కాంపోనెంట్స్తో పనిచేస్తున్నాయి. ఈ డెవలప్మెంట్ అంతా ఒకటి చెబుతుంది, భారత్ ఇప్పుడు కేవలం ఒక కొనుగోలుదారు కాదు, ఒక ఆవిష్కర్త, ఒక ఎగుమతి నాయకుడిగా ఎదుగుతుంది. చైనాకు ఇబ్బంది ఏంటంటే భారత్ ఇప్పుడు తనపై ఆధారపడడం పూర్తిగా మానేసింది. రెండోది భారత్ తన సొంత కాంపోనెంట్స్ తయారీ మొదలుపెట్టింది. మూడోది జాతీయ భద్రతకు హాని కలిగించే దేశాలకు భారత్లో వ్యాపార స్వేచ్ఛ ఇవ్వబోమని స్పష్టంగా చెప్పేసింది. ఈ 3 అంశాలు చైనా కంపెనీలకు తీవ్రమైన సవాళ్లుగా మారాయి. అందుకే చైనా కార్పొరేట్ నాయకులు ఇప్పుడు గుండెల్లో గుబులు పుడుతున్నారు. ICEA లాంటి సంస్థలు లేఖలు రాస్తూ భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వాళ్లకు ఒక విషయం స్పష్టంగా తెలుసు, భారత టెక్నాలజీతో ఆత్మనిర్భర్ అయిపోతే చైనా ఎగుమతుల్లో 60% కంటే ఎక్కువ ఆటోమేటిక్గా ఆగిపోతాయి. కావున ఇది వాళ్లకు భారీ దెబ్బ. ఏం జరిగినా భారత ప్రభుత్వం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పేసింది, మన డేటాను దొంగలించి మన టెక్నాలజీని అడ్డుకునే, జాతీయ భద్రతకు హాని కలిగించే ఏ దేశమైనా, అది ఎంత పెద్ద పెట్టుబడిదారైనా భారత్లో వ్యాపారం చేసే అవకాశం ఇవ్వబోము. అందుకే చైనా కంపెనీల ముందు ఇప్పుడు 2 దారులు ఉన్నాయి. ఒకటి, భారత్ నిబంధనలను ఒప్పుకుని స్వదేశీ కాంపోనెంట్స్, స్వదేశీ టెక్నీషియన్లతో పనిచేయండి. లేదంటే సామాన్లు సర్దుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. భారత్కు ఇప్పుడు ఎలాంటి భయం లేదు. ఎందుకంటే ఈరోజు మన యువత శక్తి, టెక్నాలజీపై ఆత్మవిశ్వాసం, ప్రభుత్వం యొక్క స్పష్టమైన దృఢమైన వైఖరి, ఈ 3 కలిసి భారత్ను చైనాను దాటి చాలా ముందుకు తీసుకెళ్తాయి. ఈ జర్నీలో భారత్ ఒక టెక్ సూపర్ పవర్గా ఎదుగుతుంది. అది కూడా నిశ్శబ్దంగా, స్థిరంగా, గట్టిగా, గర్వంగా. సో ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే భారత్ ఎలా నిశ్శబ్దంగా ప్రపంచంలోని అతిపెద్ద టెక్ సూపర్ పవర్తో పోటీపడి విజయం వైపు దూసుకెళ్తుందో ప్రతి ఒక్కరికి తెలియాలి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.